వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని గంటల్లో ఓజీ ప్రేక్షకులకు ముందు రానుంది. అయితే ముందు ప్రభుత్వం 25వ తారీఖు తెల్లవారుజామున 1 గంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. అయితే దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ 24వ తారీఖు నైట్ 10 గంటలకే షో వేసుకోవచ్చని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఓజీ చిత్ర యూనిట్కి పర్మిషన్ ఇచ్చింది. ఇకపోతే ఒకసారి చూద్దాం పర్మిషన్ సంబంధించి. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా స్పష్టంగా. సో మీరు ఇప్పుడు చూడొచ్చు జీవో, కొత్త జీవో. In continuation to the earlier permission issued wide reference forth-cited, permission is hereby accorded for the screening of the benefit show on 24th 9/2025 at 10 p.m. instead of 25th 9/2025 at 1 a.m. అంటే 25వ తారీఖున తెల్లవారుజామున 1 గంటకి ఇచ్చినటువంటి పర్మిషన్కి బదులుగా 24వ తారీఖు రాత్రి 10 గంటలకి షో వేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే మరి ఎర్లీ మార్నింగ్ 1 గంట కంటే మరి అభిమానులు కూడా కాస్త కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నిద్ర మేల్కోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి. అంటే 10 గంటల కంటే 12:30 కల్లా సినిమా అయిపోతుంది. సో కాబట్టి చక్కగా మరి ప్రభుత్వం మరి ప్రేక్షకుల వారి యొక్క కన్వీనియన్స్ కోసం 24వ తారీఖే రాత్రి 10 గంటలకి మొదటి షో వేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ద అదర్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ ద ఎర్లియర్ మెమో. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్ కన్సర్న్డ్ షెల్ టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ. సో ఇది పరిస్థితి. 25వ తారీఖు తెల్లవారుజామున 1 గంటకి బెనిఫిట్ షో వేసుకునేటువంటి అవకాశం ముందు జీవో ప్రభుత్వం జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి బదులుగా కొత్త జీవోలో 24వ తారీఖే 10 గంటలకి సినిమా ప్రదర్శించుకోవచ్చు బెనిఫిట్ షో. సో ప్రేక్షకుల యొక్క కన్వీనియన్స్ కోసం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్కి అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం సినిమా గురించి డిస్కస్ చేస్తే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఆల్రెడీ ఆయన రన్ రాజా రన్, సాహో లాంటి చిత్రాలు నిర్మించి మరి అవి సూపర్ హిట్ కొట్టినాయి ఆ చిత్రాలు. మరి ఆ చిత్రాలకి డైరెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి సుజిత్. అదేవిధంగా ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు, అంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్. డివివి దానయ్య అంటే అది ఒక బ్రాండ్ నేమ్ అనమాట. సో అలాంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు మరి వారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా తెర ముందుకు వస్తున్న చిత్రం ఓజీ. అయితే ఇక్కడ ఈ సినిమా సంబంధించి డైరెక్టర్ గురించి ఒక 2 విషయాలు, గొప్ప విషయాలు చెప్పుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. జానీ సినిమా అప్పుడు ఇక్కడ జానీ అని చెప్పేసి తలకి ఆయన ఒక బ్యాండ్ కట్టుకొని మరి దాదాపు 15 రోజుల పాటు తీయకుండానే మరి ఆ సినిమా చూశాను, ఆ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి అదే తరహాలో మరి ఆయన ఓజీ చూడబోతా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానే ఈ సినిమా యొక్క డైరెక్టర్. సో మరి ఆయనకి షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు ఆయన్ని పిలిచి సినిమా తీయమని అడిగినప్పటికీ కూడా సున్నితంగా రిజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి, ఆయనతో సినిమా తీసిన తర్వాతే ఏ హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా నటులతోటి తీద్దామని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యి ఓజీకి ఆయన యొక్క సమయాన్ని కేటాయించినటువంటి పరిస్థితి, బలంగా కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజీ సినిమా ప్రదర్శింపబడుతుంది. సో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి కనుక వస్తే, ఎందుకంటే ఏ సినిమాకైనా కథ చాలా ఇంపార్టెంట్. హీరో ఎంత ఇంపార్టెంటో కథ అంత ఇంపార్టెంట్. సో ఆ తర్వాత హీరో యొక్క పెర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ సినిమాలో. ఇక ఈ ఓజీ సినిమాకి వస్తే, సినిమాలో హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్. సినిమాలో ఆయన ఒక 10 సంవత్సరాల పాటు తన యొక్క గ్యాంగ్స్టర్ వృత్తిని వదిలేసి ఆయన ఒక సాధుజీవిగా బ్రతుకుతూ ఉంటారు.
ముంబైలో 10 ఏళ్ల పాటు రక్తపాతం సృష్టించిన ఆ గ్యాంగ్స్టరు మరి ఎవరికో ఇచ్చినటువంటి మాట కోసం ఆ రక్తపాతాన్ని వదిలేసి మరి తను గ్యాంగ్స్టర్ నుంచి ఒక సాధారణమైనటువంటి సాధుజీవిగా మారి ఆయన మరి బ్రతుకుతూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి నేను ముంబైకి వస్తున్నా అనగానే ఒక్కసారిగా ముంబై అంతా షేక్ అవుతుంది. అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటారు. ఆయనేనా, ఆ గ్యాంగ్స్టరేనా వస్తుంది, అతనేనా ఇతను అనే విధంగా ఎలివేషన్స్ పెద్ద ఎత్తున ఉంటాయన్నమాట. అంటే తాను సృష్టించిన రక్తపాతం ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఆ రక్తపు మరకల్ని కడగలేకపోయింది అనేది కూడా ఆ సినిమాలో బలంగా వినపడేటువంటి డైలాగులు. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క పెర్ఫార్మెన్స్, ఆయన ఖుషీ సినిమాలో ఏ విధంగా అయితే కొన్ని సీన్లలో కొన్ని డ్యాన్సులు వేసేటప్పుడు కత్తి తిప్పుతాడో అదే ఎనర్జీ తోటి, సో అదే బాడీ లాంగ్వేజ్ తోటి ఈ సినిమాలో ఆయన యువతని, కుర్రకారుని ఉర్రూతలూగించబోతా ఉన్నారు, యువతకి ఉత్సాహాన్ని తెప్పించబోతా ఉన్నారు. సో కాబట్టి ఓజీ మీద అందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. 24వ తారీఖున రాత్రి 10 గంటలకి మరి ఓజీ సినిమా చూసేందుకు మరి ప్రేక్షకులందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి మరి ఆయన సినిమా మీద అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా మంత్రులు, ఇకపోతే చెప్పాలంటే శాసనసభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అదే గతంలో ఆయన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ సినిమా ప్రదర్శించేటప్పుడు కూడా అనేకమైనటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి ఆయన సినిమాని ప్రదర్శన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సినిమా చూడటానికి శాసనసభ్యులు కూడా పోటీ పడతారు. గతంలో మనం చూసాం హరిహర వీరమల్లు సినిమా అప్పుడు చాలామంది మంత్రులు కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా సినిమా చూసి తాము హరిహర వీరమల్లు సినిమాకి వచ్చాము, సినిమా చూసామని చెప్పేసి ఆ యొక్క ఆ వీడియో క్లిప్పింగ్స్ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజాప్రతినిధులకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడటం అనేది, సినిమా చూసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవటం అనేది ఒక క్రేజ్గా మారిపోయింది. అంటే ఉప ముఖ్యమంత్రి గారి సినిమా అందరు ఎమ్మెల్యేలు చూడబోతున్నారు, మంత్రులు చూడబోతా ఉన్నారు, అదేవిధంగా అధికారులు చూడబోతా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి, వారు చూడబోతా ఉన్నారు, వారి పార్టీ కార్యకర్తలు చూడబోతా ఉన్నారు. మరికొన్ని పట్టణాల్లో అయితే ఆయన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి రాజకీయ నేతలు, ఆయన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కొన్ని పట్టణాలలో, అంటే వారి వారి పట్టణాలలో 2-3 థియేటర్లను తీసుకొని బుక్ చేసి ఉచితంగానే వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రేక్షకులకి సినిమాలు చూపించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గతంలో కూడా చేశారు. హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా ప్రేక్షకులకి సినిమా వారి సొంత డబ్బులు పెట్టి సినిమా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా ఓజీ సినిమాకి సంబంధించి మరి వారి సొంత డబ్బులు పెట్టి కొంతమంది జనసేనలో ఉన్నటువంటి సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకులు సినిమా చూపించబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా అప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నాయకులు వారు థియేటర్లు బుక్ చేసి అభిమానులకు ఒక రోజంతా ఫ్రీగా సినిమాలు చూపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే తరహాలో మరికొంతమంది నాయకులు కూడా, జనసేన పార్టీలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఓజీ సినిమాకి వారి వారి నియోజకవర్గాల్లో, పట్టణాలలో థియేటర్లను బుక్ చేసి వారే డబ్బులు చెల్లించి, వారి సొంత డబ్బులు చెల్లించి అభిమానులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి సినిమా చూపించబోతా ఉన్నారు. సో ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొక 24 గంటలలో ఓజీ సినిమా ప్రేక్షకులకు ముందు రానుంది, ప్రేక్షకులను అలరించనుంది. మరి రికార్డులు బద్దలు కొట్టనుంది. చూడొచ్చు, అంటే ఒక స్టైలిష్ మ్యాన్, ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చూడొచ్చు. సో అయితే ఆయన ఒక ఫ్లాష్ బ్యాక్ మూవీగా కూడా దీన్ని అయితే చూడొచ్చు. అంటే కాస్త ఇంట్రెస్ట్, ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ మూవీలో ముందు హీరోలు చాలా సాధు జీవులుగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి తరుణంలో వారికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్, అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ సంబంధించి కొంతమంది వారి సన్నిహితులు లేకపోతే వారికి సంబంధించిన వారు వారి ఫ్లాష్ బ్యాక్ను గుర్తు చేసే విధంగా 1-2 డైలాగులు వారు వేయటం. సో దానికి కాస్త ప్రేక్షకులు కాస్త ఉత్సాహంగా, ఇంట్రెస్ట్గా
క్యూరియాసిటీ తోటి ఎదురు చుట్టం అంటే ఏంటి, నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి, గతంలో ఏం చేశాడు అంటే సినిమాకు సంబంధించి సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో ఏ విధమైనటువంటి యాక్షన్ ఉంది, ఏ విధమైన పెర్ఫార్మెన్స్ ఉంది అని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా చూస్తారు. కాబట్టి ఈ సినిమా కూడా సేమ్ ఒక ఫ్లాష్ బ్యాక్ తరహాలో ఈ సినిమా తెరకెక్కింది. సో డివివి దానయ్య గారు సినిమాకి సంబంధించి ఖర్చుకి ఎక్కడా కూడా వెనకాడలేదు. అదేవిధంగా డైరెక్టర్ సుజిత్ సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ఆయన ఈ సినిమాని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతమైనటువంటి నటనతోటి, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తోటి, అద్భుతమైనటువంటి యాక్షన్ తోటి ఈ సినిమాలో ఆయన నటించారని చెప్పొచ్చు. సో ఇదొక యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఓజీ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక బలమైనటువంటి ఒక రికార్డును నమోదు చేసుకోనుంది అనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు.